లోక్ భవన్ కు బయలుదేరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా బైక్ ర్యాలీగా వస్తుండగా లోక్ భవన్ కు బయలుదేరి వెళ్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. వారధి మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ జెండాలతో నిండిపోయిన దృశ్యం ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. అంబేద్కర్ స్మృతివనం చేరుకుంటారు మొదట వైఎస్ జగన్, ఆ తర్వాత లోక్ భవన్ కు వెళ్తారు ఆయన. ఇక ప్రైవేట్ చేతిలో సంస్థలు ఉంటే ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారో దానికి ఇండిగో సంక్షోభం ఉదాహరణ అన్నారు ఎమ్మెల్సీ మాధవరావు. కూటమి సర్కార్ తక్షణం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిర్ణయం మార్చుకోవాలంటున్న ఎమ్మెల్సీ మాధవరావుతో మా కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రజా ఉద్యమం కీలక దశకు చేరుకుంది. ఈరోజు ఇప్పటికే రాజ్ భవన్కు మొత్తం 26 జిల్లాల నుండి వచ్చినటువంటి ప్రజాభిప్రాయాన్ని, 1 కోటి సంతకాలతో వచ్చినటువంటి ప్రజాభిప్రాయాన్ని పంపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ వాహనాలన్నింటినీ కూడా రాజ్భవన్కు పంపించారు. మధ్యాహ్నం గవర్నర్ను కలిసి ఆ ప్రజల అభిప్రాయాన్ని, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఏ విధంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారో వివరించనున్నారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే సమన్వయకర్తలు, అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరితో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సమావేశమయ్యారు. భవిష్యత్తు ఏ విధంగా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తారో ప్రకటించబోతున్నారు. మనతో పాటు ఎమ్మెల్సీ మాధవరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడితే ఇవాళ ప్రజా ఉద్యమానికి సంబంధించి ఇంతమంది సంతకాలు చేసింది కానీ, లేదా ఇంతమంది భాగస్వాములైన ఉద్యమం ఎప్పుడైనా గతంలో జరిగిందా? ఇంత వ్యతిరేకత వచ్చినా సరే చంద్రబాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పీపీపీలోనే వీటిని ముందుకు తీసుకెళ్తాం, ప్రభుత్వం మెడికల్ కాలేజ్ కట్టేది లేదని స్పష్టంగా చెప్తున్నారు. ఆయన వైఖరిని ఎలా చూస్తారు? ఈరోజు అధికారంలోకి వచ్చి 18 నెలలైంది ఈ కూటమి ప్రభుత్వం. ప్రజలు వాళ్ళ నిర్ణయాలని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దాదాపు మన 1 కోటి సంతకాలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 1 కోటి కుటుంబాలు ఈ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పి వాళ్ళు స్వయంగా వాళ్ళ సంతకాలు పెట్టి ఈరోజు గవర్నర్ గారికి పంపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 1 కోటి కుటుంబాలు వ్యతిరేకతను తెలియచేసినా కూడా వాళ్ళలో ఎటువంటి స్పందన లేదు. అంటే ఈరోజు దీన్ని మనం ప్రజా వ్యతిరేక విధానాలుగానే చూడాల్సిన అవసరం ఉంది. కానీ దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఏదైతే గతంలో కొన్ని కాలేజీలన్నీ ఓపెన్ అవ్వడం కానీ, చదువుకోవడం కానీ, ఆరోగ్య సేవలు అందించడం కానీ ఉంటే కేవలం 10-12 మెడికల్ కాలేజీలు కట్టలేని పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటే, వీళ్ళు ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క స్టేట్మెంట్ చూస్తే కలెక్టరల్ మీటింగ్లో ఆయన చెప్పిన మాట ఏంది? మీరు బాగా పరిపాలిస్తున్నాం అనుకుంటున్నారు, మేము బాగా పరిపాలిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మన పరిపాలన ప్రజలకు నచ్చట్లేదు అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. అంటే వాళ్ళ వైఫల్యం, వాళ్ళ నిర్ణయాలన్నీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి వాళ్లే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్న పరిస్థితి మనం చూసాం. ఈ మెడికల్ కాలేజీల విషయానికి వస్తే ఈ రాష్ట్రానికి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే, నిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ప్రకృతి ఒక్కోసారి మనకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. ఏ సందర్భం వచ్చినప్పుడు కూడా, గతంలో కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అలాగే నిన్న 2 రోజులు ఒకే ఒక కంపెనీ ఇండిగో 2 రోజులు దాని షెడ్యూల్ సరిగా చేసుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు దేశం మొత్తం అతలాకుతలం అయిపోయి ఊగిపోయిన పరిస్థితి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఊగిపోయిన పరిస్థితి. 2 రోజులు అది కూడా కొన్ని ప్రైవేట్ షెడ్యూల్ చేసుకోలేని పరిస్థితి వస్తేనే. అలాంటిది ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉన్నాయి కాబట్టి అలాంటి పరిస్థితులు వచ్చినాయి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఇదే మెడికల్ కాలేజీలు అన్నీ కానీ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే రేపు ఏదైనా సరే జాతీయ విపత్తు కానీ, రాష్ట్ర విపత్తు కానీ, ఏదైనా ఆరోగ్య సంబంధించిన డిసీజులు కానీ ప్రబలితే ఆ రోజు ప్రైవేట్ కళాశాలను వీళ్ళు కంట్రోల్ చేయగలరా అని అడుగుతా ఉన్నా నేను. కేంద్ర ప్రభుత్వమే కంట్రోల్ చేయలేదు ఈరోజు విమానయాన శాఖని. రేపు వైద్య ఆరోగ్య శాఖ మొత్తాన్ని ప్రభుత్వం కంట్రోల్ చేయగలిగే పరిస్థితి ఉండదు. ప్రజలు ఆ రోజు ఎక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి, తర్వాత ఈ విద్యార్థులందరూ కూడా మళ్ళీ ఏ దేశాలకు వెళ్ళి చదువుకోవాలి, వీళ్ళందరూ కూడా ఈ పీపీపీ మోడ్లో కాలేజీలు ఇస్తే తప్పనిసరిగా వీళ్ళు బయట 1 కోటి, 2 కోట్ల రూపాయల సీట్లు అమ్ముకోవడానికి కోసమే ఈ కుట్ర జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశం లేదు దీంట్లో. ఖచ్చితంగా కేవలం ముడుపుల కోసం, లంచాల కోసం ప్రైవేటు వ్యక్తులకి, తమ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి కట్టబెట్టడం కోసమే మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రాబోయే 3.5 సంవత్సరాలు కూడా పోరాడి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు రాజీ లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ మాధవరావు చెప్తున్నారు. వీడియో సాయితో సతీష్, సాక్షి టీవీ, తాడేపల్లి.